జై దుర్గాభవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నిన్ను చీకొట్టిన వాళ్లే నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఇప్పుడే ఈ దుర్గమ్మ మాట విని నువ్వు తెలుసుకో. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నువ్వు వద్దు అని చెప్పి నువ్వు అసలు అవసరం లేదు అని చీకొట్టి వెళ్ళారో వాళ్లే వాళ్ళ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడేలా చేస్తాను. నీకున్న చెడును తొలగించి నిన్ను కాదన్న వ్యక్తులే నీ విలువ తెలుసుకునేలా చేస్తాను. ఈ దుర్గమ్మ నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. అవును, ఈ దుర్గమ్మ మాటలు నువ్వు విను. ఆఖరి వరకు విన్నావంటే ఆశ్చర్యంగా ఉంటావు. ఆశ్చర్యంతో ఒక ధైర్యం వస్తుంది. నీ జీవితానికి ఆధారంగా ఏదో ముఖ్యమైన సంఘటన నేను చెబుతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా అమ్మ మాట వింటావు కదా. ఇది నువ్వు వింటున్నావంటే నీకు అదృష్టకాలం ఆరంభమైంది. అవును, ఈ దుర్గమ్మ మాట నీ జీవితంలో ఒక మార్పు తీసుకువస్తుందని నమ్ము. ఇక నీకు తెలియపరచాలని స్వయంగా నేనే ఈ వాక్కుని తీసుకువచ్చేశాను. ఇప్పుడు ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయో వాటిలో నువ్వు లీనమయ్యి నువ్వు వింటే తప్పకుండా నీ సమస్యకు తగ్గ పరిష్కారం చూపుతాను. ఈ దుర్గమ్మ సందేశంలో నీకు బోలెడు ధైర్యం, అలానే నమ్మకం అన్నీ వస్తాయి. ఈ మాటలు విన్నాక కొన్ని నిర్ణయాలు తీసుకునే ఆలోచన శక్తి కూడా వస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు చెప్పు, విను. నిన్ను చీకొట్టిన వ్యక్తి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను. నీకు ఎన్నో విధాలుగా ఆ వ్యక్తి అంటే చాలా అభిమానం, గౌరవం. కానీ నిన్ను కాదని వాళ్ళు నీ విలువ తెలుసుకునేలా చేయడం తల్లిగా నా బాధ్యత. విలువ అనేది తగ్గించడం ఎవరు చేసినా అది ఒప్పుకోనమ్మా నేను. అందుకే నిన్ను చీకొట్టిన వాళ్ళు తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. నువ్వు చాలాసార్లు అనుకుంటున్నావు కదా, అమ్మా ఎప్పుడు నా జీవితం ఇలానే ఉంటుందా, ఏదో ఒక చిన్న మార్పైనా నాకు ఉండదా, ఎప్పుడు బాధలతో కష్టాలతో నేను ఇలానే ఉండాలా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. ఒకవేళ ఆనందం వచ్చినా సరే చుట్టం చూపుతో వచ్చి వెళ్ళిపోతుందే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఎవ్వరూ కూడా నన్ను ఆదుకోరే. నా జీవితం ఏంటి ఇలా ఉంది, అసలు ఏంటమ్మా నాకు ఈ కష్టాలు ఓటమిలు అన్నీ నాకేనా, నాకు ఆనందం అనేది ఉండదా, విజయమే రాదా అని నువ్వు ఎన్నోసార్లు నిరాశ చెందావు కదా. ఇక నీ జీవితానికి వచ్చిన లోటేమీ లేదమ్మా. ఈ దుర్గమ్మ నీ కష్టాలన్నీ కూడా నాకు చెప్పావు కదా, అన్నీ చూస్తున్నాను, అన్నిటినీ దూరం చేస్తాను. గోటితో పోయేది నీకు గొడ్డలంత పెద్దది చేయకుండా గోరంతలా అయ్యేలా చేస్తాను. నువ్వు ధర్మంగా ఉండటం వల్లే ఈ దుర్గమ్మ నీకు అండగా ఉంటుంది. నిజంగా ఏదైనా సరే నేను ఒక మాట చెప్పానంటే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. ఇక నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నాకు శుభవార్త వస్తుందా అమ్మా అని. ఖచ్చితంగా వస్తుంది. అది ఏదైనా సరే నువ్వు వినగలుగుతావు. ఆ నమ్మకం నీకు నేను కల్పిస్తాను. నీకు అసలు నమ్మకం లేదు కదా, అయినా సరే నేను చెబుతున్నాను విను. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. శుభవార్తల మీద శుభవార్తలు నువ్వు వింటావు. జీవితాన్ని దీనంగా ఉన్న నీకు నేను మంచిగా మారుస్తాను. నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయింది కదా, మళ్ళీ నీ మనసు తిరిగి సంతోషంగా ఉండేలా చేస్తాను. ఇలా చూడు, బాధపడుతున్నావు కదా. ప్రతి మనిషి కూడా ఎన్నో ఆశలు, కోరికలు, అలానే ఎన్నెన్నో కలలు అన్నీ ఉంటాయి. అవన్నీ తీరాలని అందరూ కోరుకుంటారు. అయితే కోరికలు లేని వాళ్ళంటూ ఇక్కడ ఎవ్వరూ లేరమ్మా. కొంతమందికి మాత్రమే కోరికలు అనేవి నెరవేరుతాయి, అదృష్టం దక్కుతుంది. మిగతా కొంతమంది కష్టపడుతూ ఉంటారు. కానీ దక్కిన కొంతమంది అదృష్టం అందరూ కూడా ప్రతిరోజు ప్రతి క్షణం సమయాన్ని వృధా చేసుకుంటూ కష్టపడిన వాళ్ళే. ఏది ఊరికే కూర్చుంటే రాదు కదా, కష్టపడాలి. వాళ్ళ జీవితం సంతోషంగా ఉండాలి. ఈరోజు వాళ్ళు హాయిగా ఉన్నారంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. ఇది నువ్వు నమ్మాల్సిన విషయమే. నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి ఇలానే అంటున్నావు, అమ్మా నా కష్టాలు ఇక నా వల్ల కాదు,
కన్నీళ్లు కూడా ఆవిరైపోయాయని. నేను కష్టపడుతున్నా కూడా ఫలితం రాలేదు, నాకు ఆనందం దక్కలేదు అని. కానీ అన్నిటికీ రెట్టింపు ఫలితం నీకు దక్కబోతుంది. జీవితంలో నీ సమస్యలు ఏవీ తీరక మనసంతా చిందరవందరగా ఉంది కదా. అసలు ప్రశాంతత అనేదే లేక కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో కదా. నువ్వు కంటి నిండా నిద్రపోవాలని కూడా ఎంతో తాపత్రయపడుతున్నావు. పైకి అందరి ముందు నవ్వుతూ ఉన్నా లోపల నీ బాధ అనేది ఈ దుర్గమ్మకి తెలుసు. అది నీ ముఖంలోనే తెలిసిపోతుంది. పెదాలు దాటి నవ్వు బయటికి రాదు. ఆలోచించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నావు. ఇదంతా చూస్తున్నానమ్మా. ఏ స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావో నాకు తెలుస్తుంది. ఇక నీ జీవితం మారుతుంది. మంచి రోజులు వచ్చేశాయి. నిన్ను కాదు అని దూరంగా వెళ్ళిన వాళ్లే నిన్ను నీ విలువని తెలుసుకొని నీ దగ్గరికి వస్తారు. నిన్ను చీకొట్టి నీ దగ్గర డబ్బు లేదు, అలానే నీ వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు అనుకున్న వాళ్ళు, నీకు దూరంగా వెళ్ళిన వాళ్ళు నీ విలువ తెలుసుకుని వచ్చేలా చేస్తాను. ఇవి ఎప్పుడు జరుగుతాయి తల్లి అని అడుగుతున్నావు కదా. అది నీ కళ్ళారా నువ్వే చూసి ఆశ్చర్యపడతావు. నీకు ముందు ఒక విషయం చెప్పాలి. నీ మనసు చాలా మంచిది. కల్మషం లేని స్వచ్ఛమైన మనసు నీది. అందరూ బాగుండాలి, అందరూ నా వాళ్లే అని ఒక మంచి మనసు గల వ్యక్తివి నువ్వు. అందరూ నాతో ఉండాలి, నా వాళ్లే అనే నిన్ను వాళ్ళు దూరం పెట్టినప్పుడు చిన్న మనసు కృంగిపోయింది, బాధపడింది. నిన్ను దూరం పెట్టి వారు దూరంగా వెళ్ళి నువ్వు ఫోన్ చేసినా ఎత్తకుండా దగ్గరగా వచ్చి మాట్లాడితే నిన్ను అవాయిడ్ చేస్తూ అలా ఉన్నప్పుడు మనసు ఎంత వేదన పడిందో తెలుసు. కానీ వీటితో నువ్వు కుమిలిపోకూడదు, వాళ్ళనే తలుచుకుంటూ ఆగిపోకూడదు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోతే నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. వారు నిన్ను అర్థం చేసుకున్నప్పుడే నీ దగ్గరికి వస్తారు. అప్పటి వరకు నువ్వు ఎవ్వరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. స్వయంగా నీ విలువ తెలుసుకుని వాళ్లే నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను కదా. ఏ విషయం కూడా నువ్వు దాచవు, అన్నీ కూడా కోరికల రూపంలో నా ముందు పెడతావు. అవి మాటలు కానీ ఏవైనా సరే అన్నీ వింటాను, అర్థం చేసుకుంటాను. మాటిస్తున్నాను చూడు, నువ్వు ప్రతి దానికి కూడా అతిగా ఆలోచించడం, మౌనంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఏదైనా నీకు ఆనందాన్ని ఇస్తుందో దానిలోనే మనసు నిలుపు. అంతేకాని బాధతో ఏదైతే ఉంటుందో ఆ బాధనే పెట్టుకుని ఎందుకు ఇబ్బంది పడతావు? నువ్వు అలా ఎప్పటికీ ఉండకు. నేను చెప్పేది అదే. ఎందుకు నీకు బాధలు, కష్టాలు? అన్నీ నీ ఆలోచనలు బట్టి. కన్నీటికి వీటన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను ఈరోజు వాగ్దానం చేస్తున్నాను. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నేను చెప్పినట్లు ఒక్కసారి చెయ్యి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చో. నీ మనసుని కాస్త నిర్మలంగా ఉంచుకో. నీ మనసు నిండా ఈ దుర్గమ్మ రూపాన్ని తలుచుకో. ప్రశాంతంగా ఉండు. ఎవ్వరి మాట వినిపించినంత ప్రశాంతంగా ఇప్పుడు నువ్వు ఉండాలి. అలానే మనసు నిండా చక్కగా ఒక్కసారి ఊపిరి లోపలికి పీల్చుకో. ఆ క్షణం మనసు ఎంతో హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణం ఒక్కసారి నన్ను తలుచుకొని చూడు. నా మాటలు వింటూ ఉంటే నన్ను చూస్తున్నట్లు అనుభూతి ఉంది కదా. ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళు, అంతా నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది మంచి సమయమని నీకే తెలుస్తుంది. నువ్వు నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చబోతున్నావో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీ కళ్ళల్లో ఏదైనా నేను చూపించబోతున్నాను. సంతోషంగా నువ్వు ఉంటావని చెప్తున్నాను కదా. నీ కళ్ళకు కట్టినట్లు కనిపించేలా చేస్తాను. నీకు వచ్చే కలలన్నీ నిజం చేస్తాను. నీ జీవితాన్ని మారుస్తాను. నీకు ఎంత ఆనందంగా, నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉందో నువ్వే తెలుసుకుంటావు. ఈ దుర్గమ్మ లీలలు, మహిమలు ఏంటో చూస్తావు కదా. నువ్వు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. ఇక నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని నా మాటల్ని కూడా మనసులో చక్కగా నాటుకో చాలు. ఇక అవి మొలకల్లాగా నాటుకోమ్మా. భూమిలో విత్తనం వేసి మొక్క ఎలా అయితే నాటుతారో అలా నా మాటలన్నీ విత్తనంలా చేసుకో. నీ మనసులో నాటుకో.
ఇంతటితో సరిపెట్టుకో. ఈ రోజు నుండి వాటికి నీరు పోస్తూ ఉండు. ఆ మొక్క పెరిగి పెరిగి పెద్దదయ్యేలా నేను చేస్తాను. ప్రతిఫలం వచ్చేలా చేస్తాను. నీకు నీ జీవితానికి కావలసిన కాయలు పండ్లు అనే సంతోషం, ఆనందం లాంటి ఫలాలను అందిస్తాను. నీటిని పోసిన మరుక్షణమే చిన్న చిన్నవిగా వృద్ధి చెందుతూ ఉంటావు. నీ మనసంతా ఏదో ఒక రోజు నీకైన రోజుగా అనిపిస్తుంది. ఒక తోటలా సుగంధమైన పరిమళాలతో సంతోషంగా స్వచ్ఛంగా ఉంటావు. నిజం తల్లి, నేను చెప్పేది అక్షరాల నిజం. జరుగుతుంది. ఇక నిన్ను కాదన్న వాళ్ళే నీ విలువ తెలుసుకుంటూ వస్తారు. అన్నీ కూడా మర్చిపోయి నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకుండా దూరం పెట్టారు కదా, నీ విలువ తెలుసుకోకుండా దూరం పెట్టారు. ఎంతలా అంటే నువ్వు కావాలి కావాలి అని దగ్గరికి వెళ్ళినా సరే వారు వద్దు అనే ఒక మాట స్పష్టంగా వారి కళ్ళల్లో, వారి ప్రవర్తనలో తెలుస్తున్నాయి. అప్పుడు నీకు ఎంత బాధ కలిగిందో నాకు తెలుసు. ఒక బిడ్డ మనసు అమ్మకే కదా తెలుస్తుంది, ఈ తల్లికే కదా అర్థమైంది. వాళ్ళు నీ విలువనిక తెలుసుకుంటారు. నువ్వు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏదో ఒక విధంగా మనం తప్పు చేశాము అనే ఒక మనస్తాపన వాళ్ళకి తెలిసేలా నేను చేస్తాను. నీ మంచి మనసు తెలుసుకునేలా చేస్తాను. అవునమ్మా, వాళ్ళ తప్పులన్నీ తెలుసుకుని నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసే బాధ్యత నాది. ఈ దుర్గమ్మపై నమ్మకం ఉంది కదా, ఇక నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.